భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పుడు విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు త్వరలో అక్కడికి వెళ్తున్నారు. తొలి మ్యాచ్ల్లో ఓడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ మరింత కీలకం కానుంది. తొలి మ్యాచ్ల్లో భారత జట్టు ఓడిపోయి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో మరింత కిందకు దిగజారడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే తరువాతి మ్యాచ్కి ముందు విశాఖపట్నంలో భారత్ ఇప్పటివరకు ఎన్ని టెస్టులు ఆడింది, ఎన్ని మ్యాచ్లు గెలిచింది తదితర వివరాలు తెలుసుకుందాం రండి. విశాఖలో టీమిండియా ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడింది. 2016లో ఇంగ్లాండ్తో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పూజారా సెంచరీలతో చెలరేగారు. అయితే కోహ్లీ, చేతేశ్వర్ పూజారా రానున్న మ్యాచుల్లో ఆడకపోవడం రోహిత్ సేనాకు ఎదురుదెబ్బ లాంటిదే. దీని తర్వాత 2019లో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లోనూ భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్లో తొలిసారి ఓడిపోయిన భారత్ గతంలో జరిగిన అన్ని టెస్టుల్లోనూ విజయం సాధించింది. విశేషం ఏమిటంటే తొలి టెస్టుల్లో తొలి 2 రోజుల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన ఓలీపోఫ్ ఇన్నింగ్స్ మాత్రం అన్నింటినీ మార్చేసింది. తొలి టెస్టుకు ముందు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 2వ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఓటమితో నేరుగా 5వ స్థానానికి పడిపోయింది. అయితే తర్వాతి మ్యాచ్ల్లో గెలిచిన వెంటనే టీమిండియా కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతుంది. ఇదిలా ఉంటే స్వదేశంలో గత 3 టెస్టు మ్యాచ్ల్లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అంతకుముందు భారత్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్ ఆడింది. ఇందులో భారత జట్టు 2 మ్యాచ్లలో ఒక దానిలో ఓడిపోయి ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.